హ్యాపీ వెల్కమ్ టు ఆనంద్ అకాడమీ ఆఫ్ ఎడ్యుకేషన్. మనం ట్రిగ్నోమెట్రీలో ట్రాన్స్ఫర్మేషన్స్ అనే టాపిక్లోని ఫార్ములాస్ చూస్తున్నాము. ట్రాన్స్ఫర్మేషన్స్ అంటే పరివర్తనాలు. ఇప్పుడు దిస్ ఇస్ ద లెక్చర్ నెంబర్ 16. ఆనంద్ అకాడమీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ అవర్ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి. సైన్ ఏ ప్లస్ బి ఫార్ములా తెలుసు మనకి. అలాగే సైన్ ఏ మైనస్ బి ఫార్ములా కూడా తెలుసు. ఆ సైన్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఏ మైనస్ బి ఆ రెండు కూడినప్పుడు ఏమొస్తుందో కూడా చూసాము. లేదా సబ్ట్రాక్ట్ చేసినప్పుడు కూడా ఏమొస్తుందో కూడా చూసాము. ఇప్పుడు ఈ రెండింటి మల్టిప్లై చేస్తే ఏమొస్తుందో చూద్దాం. సైన్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఏ మైనస్ బి. ఇది సైన్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఏ మైనస్ బి. సైన్ ఏ ప్లస్ బి ఫార్ములా తెలుసు కదా. సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ ఇంటూ సైన్ బి. సైన్ ఏ ప్లస్ బి ఫార్ములా ఎక్స్ప్లెయిన్ చేసి రాశాను. అలాగే సైన్ ఏ మైనస్ బి ఇంటూ సైన్ ఏ కాస్ బి యాజిటీస్కి వస్తుంది. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ అలా మైనస్ అవుతుంది. మైనస్ కాస్ ఏ ఇంటూ సైన్ బి. సైన్ ఏ ప్లస్ బి సైన్ ఏ మైనస్ బి తీసుకున్నాం. వీటి ఫార్ములాస్ రాశాం. సైన్ ఏ కాస్ బి సైన్ ఏ కాస్ బి, కాస్ ఏ సైన్ బి కాస్ ఏ సైన్ బి. దీన్ని ఏని దీన్ని బి అనుకుంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్ములా. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కదా. దట్ ఈక్వల్ టు అంటే ఇది స్క్వేర్ సైన్ ఏ ఇంటూ కాస్ బి హోల్ స్క్వేర్ మైనస్ కాస్ ఏ ఇంటూ సైన్ బి హోల్ స్క్వేర్. దిస్ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ ఏ ఇంటూ కాస్ స్క్వేర్ బి మైనస్ కాస్ స్క్వేర్ ఏ ఇంటూ సైన్ స్క్వేర్ బి. ఇటువంటి వీడియో సపరేట్గా రాస్తే మనకి ఇక్కడ సైన్ ఏ ప్లస్ బి సైన్ ఏ మైనస్ బి కాబట్టి ఇక్కడ సైన్ స్క్వేర్ ఏ కాస్ స్క్వేర్ బి ఉంది. ఇందులో కాస్ ఉంది, సైన్ ఉంది. కాబట్టి పూర్తిగా కాస్ని సైన్లోకి మార్చేసేద్దాం. అంటే సైన్ స్క్వేర్ ఏ కాస్ స్క్వేర్ బి అంటే 1 మైనస్ సైన్ స్క్వేర్ బి అని రాయొచ్చు. 1 మైనస్ సైన్ స్క్వేర్ బి మైనస్ కాస్ స్క్వేర్ అంటే 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ ఇంటూ సైన్ స్క్వేర్ బి. దిస్ ఈక్వల్ టు మల్టిప్లై చేస్తే సైన్ స్క్వేర్ ఏ ఇంటూ 1 సైన్ స్క్వేర్ ఏ అంటే సైన్ స్క్వేర్ ఏ తోటి మల్టిప్లై చేస్తున్నాం. మైనస్ సైన్ స్క్వేర్ ఏ ఇంటూ సైన్ స్క్వేర్ ఏ ఇంటూ సైన్ స్క్వేర్ బి మైనస్ ఆఫ్ ఇప్పుడున్న సైన్ స్క్వేర్ బితో మల్టిప్లై చేస్తున్నాం. 1 ఇంటూ సైన్ స్క్వేర్ బి సైన్ స్క్వేర్ బి మైనస్ సైన్ స్క్వేర్ ఏ ఇంటూ సైన్ స్క్వేర్ బి ఇంటూ సైన్ స్క్వేర్ బి. దిస్ ఈక్వల్ టు యాజిటీస్గా ఇది రాసేస్తాం. మైనస్ ఇక్కడ మైనస్ బ్రాకెట్స్ ఓపెన్ చేస్తే మైనస్ సైన్ స్క్వేర్ బి మైనస్ ప్లస్ కదా ప్లస్ సైన్ స్క్వేర్ ఏ ఇంటూ సైన్ స్క్వేర్ బి. దీన్ని రాసేద్దాం. సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ ఇంటూ సైన్ స్క్వేర్ బి మైనస్ సైన్ స్క్వేర్ ఇంటూ సైన్ స్క్వేర్ బి ప్లస్ సైన్ స్క్వేర్ ఇంటూ సైన్ స్క్వేర్ బి రెండు క్యాన్సిల్ అవుతాయి. వాట్ ఆర్ ది రిమైనింగ్ టర్మ్స్? సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి. ఇది ఫార్ములా. కాబట్టి సైన్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఏ మైనస్ బి సైన్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఏ మైనస్ బి ఈక్వల్ టు సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి. సైన్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఏ మైనస్ బి అంటే ఎక్కడైనా ఇది వస్తే ఇదంతా మనం రాసుకునే పని లేకుండా మల్టిప్లై చేసే పని లేకుండా డైరెక్ట్ ఫార్మ్ ఏంటి? సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి. లేదు ఎక్కడైనా సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి అని వస్తే అవసరమైతే ఏం రాయొచ్చు మనం? సైన్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఏ మైనస్ బిగా రాసుకోవచ్చు. వైస్ వెర్సా. అంటే
sin square a మైనస్ sin square b. ఇక్కడ మనం తీసుకున్న sin a ప్లస్ b sin a మైనస్ b అంటే రెండు సైన్లే కాబట్టి ఇక్కడ ఆన్సర్ కూడా సైన్లో వచ్చింది, పూర్తిగా సైన్లు sin square a మైనస్ sin square b. లేదు ఇదే ఆన్సర్ మనం కాస్ట్లో కూడా రాయొచ్చు. ఎలాగంటే దిస్ ఈక్వల్ టు sin square a అంటే 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ రాస్తాం, ఫార్ములా ఉంది కదా, మైనస్ ఆఫ్ sin square b అంటే 1 మైనస్ కాస్ స్క్వేర్ b. దిస్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ మైనస్ 1 ప్లస్ కాస్ స్క్వేర్ b. దిస్ ఈక్వల్ టు ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్, మిగిలిది ఏంటి మైనస్ కాస్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ b. అంటే దిస్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ b మైనస్ కాస్ స్క్వేర్ ఏ, అది ఫార్ములా. అంటే సైన్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఏ మైనస్ బికి పూర్తిగా సైన్ ఆన్సర్ రాయాలంటే సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి, లేదా కాసులు ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ అంటే కాస్ స్క్వేర్ బి మైనస్ కాస్ స్క్వేర్ ఏ. ఈక్వల్ టు కాస్ స్క్వేర్ బి మైనస్ కాస్ స్క్వేర్ ఏ. సైన్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఏ మైనస్ బి ఈక్వల్ టు సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి అని సైన్లో ఆన్సర్ రాస్తాం. లేదంటే కాసులో రాయాలంటే కాస్ స్క్వేర్ బి మైనస్ కాస్ స్క్వేర్ ఏ. సైన్లో ఉన్నప్పుడేమో సైన్ ఏలోంచి బిని తీసేసాం, అదే కాస్ అయితే బిలోంచి ఏం తీసేస్తాం, కాస్ స్క్వేర్ బి మైనస్ కాస్ స్క్వేర్ ఏ. అలాగే కాస్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఏ మైనస్ బి అవుతుందో చూద్దాం. సెకండ్ వన్ కాస్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఏ మైనస్ బి ఈక్వల్ టు కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ ఇంటూ సైన్ బి. కాస్ ఏ ప్లస్ బి అంటే కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి, ప్లస్ ఉంటే మైనస్ వస్తుంది, మైనస్ ఉంటే ప్లస్ వస్తుంది, అంటే ఇదే ఫార్ములా యాస్టీజ్గా ప్లస్తో వస్తుంది. ఇంటూ కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ ఇంటూ సైన్ బి. మామూలే కాస్ ఏ కాస్ బి కాస్ ఏ కాస్ బి సైన్ ఏ సైన్ బి సైన్ ఏ సైన్ బి మైనస్ ప్లస్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. దిస్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే కాస్ ఏ ఇంటూ కాస్ బి హోల్ స్క్వేర్ మైనస్ సైన్ ఏ ఇంటూ సైన్ బి హోల్ స్క్వేర్. దిస్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ ఏ ఇంటూ కాస్ స్క్వేర్ బి మైనస్ సైన్ స్క్వేర్ ఏ ఇంటూ సైన్ స్క్వేర్ బి. దిస్ ఈక్వల్ టు మనం తీసుకున్న కాస్ ఏ ప్లస్ బి టు కాస్ ఏ మైనస్ బి, కాస్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ సైన్లు పూర్తిగా కాస్లో మార్చేద్దాం ముందు. అంటే కాస్ స్క్వేర్ ఏ ఇంటూ కాస్ స్క్వేర్ బి మైనస్ సైన్ స్క్వేర్ అంటే 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ ఇంటూ సైన్ స్క్వేర్ బి అంటే 1 మైనస్ కాస్ స్క్వేర్ బి. దిస్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ ఏ ఇంటూ కాస్ స్క్వేర్ బి మైనస్ ఆఫ్ ఈ బ్రాకెట్స్ మల్టిప్లై చేద్దాం, 1తో మల్టిప్లై చేస్తే 1 మైనస్ కాస్ స్క్వేర్ బి వస్తుంది, 1 మైనస్ కాస్ స్క్వేర్ బి మైనస్ కాస్ స్క్వేర్ ఏతో మల్టిప్లై చేస్తే మైనస్ కాస్ స్క్వేర్ ఏ ఇంటూ 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ మైనస్ కాస్ స్క్వేర్ ఏ మైనస్ మైనస్ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఇంటూ కాస్ స్క్వేర్ బి. దిస్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ ఏ ఇంటూ కాస్ స్క్వేర్ బి బ్రాకెట్స్ రిమూవ్ చేస్తున్నాం, మైనస్ ఉంది కదా బ్రాకెట్ ముందు మైనస్ ఉంది, మైనస్ 1 మైనస్ మైనస్ ప్లస్ కాస్ స్క్వేర్ బి ప్లస్ కాస్ స్క్వేర్ ఏ మైనస్ ప్లస్ మైనస్ మైనస్ కాస్ స్క్వేర్ ఏ ఇంటూ కాస్ స్క్వేర్ బి ప్లస్ కాస్ స్క్వేర్ ఇంటూ కాస్ స్క్వేర్ బి మైనస్ కాస్ స్క్వేర్ ఇంటూ కాస్ స్క్వేర్ బి క్యాన్సిల్ అవుతాయి.
రిమైనింగ్ ఏంటి? కాస్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ బి మైనస్ 1 ఇవి మిగిలింది. కాస్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ బి మైనస్ 1 ఉంది. అంటే ఇది ఏమొచ్చింది? రిమైనింగ్ కాస్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ బి మైనస్ 1 ఉంది. ఇప్పుడు ఎంతవరకు ఒక ఫార్ములాగా వస్తుంది ఏంటంటే సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1. సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ అంటే 1 వచ్చింది. సైన్ స్క్వేర్ ఈక్వల్ ఏమవుతుంది ఈ ఫార్ములా నుండి? సైన్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ అవుతుంది. సైన్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ ఈక్వల్ టు 1. సైన్ స్క్వేర్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ. 1 మైనస్ కాస్ స్క్వేర్ ఈక్వల్ సైన్ స్క్వేర్ ఏ. ఈ మొత్తం మైనస్తో మల్టిప్లై చేసే అనుకోండి. మైనస్ సైన్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు మైనస్ 1 ప్లస్ కాస్ స్క్వేర్ ఏ. అంటే కాస్ స్క్వేర్ ఏ మైనస్ 1 ఈక్వల్ ఏమవుతుంది? మైనస్ సైన్ స్క్వేర్ ఏ అవుతుంది. మైనస్ సైన్ స్క్వేర్ ఏ. 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ అంటే 1 మైనస్ కాస్ స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ ఏ అవుతుంది. 1లోంచి కాస్ స్క్వేర్ సబ్ట్రాక్ట్ చేస్తే సైన్ స్క్వేర్ ఏ వస్తుంది. కాస్ స్క్వేర్ ఏలోంచి 1 సబ్ట్రాక్ట్ చేస్తే మైనస్ సైన్ స్క్వేర్ ఏ వస్తుంది. అలాగే ఇక్కడ కాస్ స్క్వేర్ బి మైనస్ 1 ఉంది. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? కాస్ స్క్వేర్ బి మైనస్ 1. ఇక్కడ యాంగిల్ ఏ, ఇక్కడ యాంగిల్ బి. కాబట్టి వచ్చేది ఏమొస్తుంది? మైనస్ సైన్ స్క్వేర్ బి వస్తుంది. మైనస్ సైన్ స్క్వేర్ బి. మనం తీసుకున్న యాంగిల్ ఏ అయితేనేమో కాస్ స్క్వేర్ ఏ మైనస్ 1 అంటే మైనస్ సైన్ స్క్వేర్ ఏ. కాస్ స్క్వేర్ బి మైనస్ 1 అంటే మైనస్ సైన్ స్క్వేర్ బి. అలా దిస్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ ఏ కాస్ స్క్వేర్ బి మైనస్ 1 అంటే వస్తుంది ఇప్పుడు మైనస్ సైన్ స్క్వేర్ బి. మైనస్ సైన్ స్క్వేర్ బి. కాబట్టి ఇది ఫార్ములా అవుతుంది దీనికి. కాస్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఏ మైనస్ బి ఈక్వల్ టు కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి. ఇందాక సైన్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఏ మైనస్ బి అంటే ఏమొచ్చింది? సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి వచ్చింది. అక్కడ పూర్తిగా సైన్లు లేదా పూర్తి కాసులు వస్తుంది. కానీ కాస్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఏ మైనస్ బి అంటే ఒక ఫంక్షన్ కాస్ ఫంక్షన్ ఉంటుంది, మరొక ఫంక్షన్ సైన్ ఫంక్షన్ ఉంటుంది. కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి. లేదు దీన్ని ఇంకా కాస్ స్క్వేర్ ఏ దీన్ని 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ వస్తుంది అనుకోండి. ఇది 1 మైనస్ సైన్ స్క్వేర్ బి రాయొచ్చు. దిస్ ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ మైనస్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ బి. దిస్ ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ మైనస్ 1 ప్లస్ సైన్ స్క్వేర్ బి. కాస్ స్క్వేర్ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ. సైన్ స్క్వేర్ బి అంటే కాస్ స్క్వేర్ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ మైనస్ 1 మైనస్ కాస్ స్క్వేర్ బి. 1 మైనస్ కాస్ స్క్వేర్ బి. దిస్ ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ మైనస్ 1 ప్లస్ కాస్ స్క్వేర్ బి. ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్. దిస్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ బి మైనస్ సైన్ స్క్వేర్ ఏ. అంటే కాస్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఏ మైనస్ బి ఈక్వల్ టు కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి రాయొచ్చు, లేదా కాస్ స్క్వేర్ బి మైనస్ సైన్ స్క్వేర్ ఏ. ఈ రెండింటిలో ఏ ఫార్ములా కానీ రాయొచ్చు. దిస్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ బి మైనస్ సైన్ స్క్వేర్ ఏ. ఇవి ఫార్ములాస్.
ఈక్వల్ టు కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి. కాస్ స్క్వేర్ బి మైనస్ sin square a. ఇవి cos a plus b into cos a minus b equal to cos square a minus sin square b or cos square b minus sin square a.